బ్రేకింగ్ న్యూస్. అమెరికా వెళ్లాలనుకునే వారికి మరింత కష్టతరమయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు, అలాగే వీసాలపై విధిస్తున్న పన్నులు ఇంకా కష్టతరం అవబోతూ ఉన్నాయి. ముఖ్యంగా భారతీయులకు అందని ద్రాక్షగా మారబోతుంది అమెరికా వీసా. ఇక దీనిపైన మొత్తం భారతీయ విద్యార్థులతో పాటు అక్కడ సెటిల్ అవ్వాలనుకున్న కంపెనీలకు సంబంధించి ఉద్యోగస్తులు, ఇతరులు కూడా చాలా తీవ్రమైన స్థాయిలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అగ్రరాజ్యం వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ఇక అమెరికా అంటే వద్దే వద్దు అన్నట్లుగా చేసేలా ఆ ధోరణి అయితే కనిపిస్తూ ఉన్నది. ఇటీవల వీసా ఫీజు పెంచిన ట్రంప్ ఇప్పుడు మరోసారి బాంబు పేల్చారు. ఎక్కువగా యుఎస్ వీసాకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని కొత్త రూల్ను తీసుకొచ్చారు. దీంతో అమెరికా వెళ్ళాలి అనుకుంటున్న వారికి ఆ రూల్ తడిచి మోపడేలా కనిపిస్తూ ఉన్నది. భారతీయులు ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా కంటే ఎక్కువగా అమెరికా ఎడ్యుకేషన్ కోసం, జాబ్స్ కోసం వెళ్తున్నారు. H1B వీసా ఐటీ ఉద్యోగ అవసరాల కోసం, F1 వీసా విద్యార్థుల కోసం, L1 వీసా కంపెనీల అవసరాల కోసం తయారు చేశారు. ఈ వీసాల్లో ప్రీమియం ప్రాసెసింగ్ తీసుకోవడం అంటే పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి అప్లికేషన్ వేగంగా ప్రాసెస్ చేయించుకోవడం. ఇప్పుడు ఈ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు పెంపు భారీగా పెంచారు అమెరికా కొత్తగా H1B, L1, F1 వంటి ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజుల పెంచింది. మార్చ్ 1 నుంచి, అంటే మార్చ్ 1, 2026 నుంచి H1B, L1 వీసాల ప్రీమియం ఫీజు దాదాపు $2,805 నుంచి $2,965 పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇక F1, J1 విద్యార్థి వీసాల ప్రీమియం ఫీజు $1,965 నుంచి $2,075 పెంచాయి. ఇది అమెరికా వెళ్ళాలనుకునే విద్యార్థులకు, నిపుణులకు, ఉద్యోగులకు కూడా ఇది పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. అమెరికా పౌరసత్వ వలస సేవల విభాగం USCIS ద్వారా విడుదలైన ప్రకటనలో 2023-25 మధ్య ప్రపంచంలో వచ్చిన ద్రవ్యోల్బణాన్ని ఈ ఫీజు పెంపుకు కారణంగా చూపించారు. USCIS ప్రకటనలో వీసా ప్రక్రియలో చాలా కీలకమైన ప్రీమియం ప్రాసెసింగ్ విధానాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్ళడానికి అదనంగా ఫీజు వసూలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇది H1B వీసా ఫీజులపై డబుల్ షాక్గా చెప్పవచ్చు. గతంలో కూడా అమెరికా డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైన కాలంలో ఈ వీసాలపై పెద్ద సంఖ్యలో ఫీజులు పెంచుతూ షరతులు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ట్రంప్ పాలసీలు ఎక్కువగా అమెరికన్ ఉద్యోగుల రక్షణ అనే పేరును పెట్టుకొని విదేశీ కార్మికుల సంధానాన్ని కఠినంగా మార్చాయి. H1B వీసాల కేటాయింపు, సిలబస్ అప్డేట్లను అనేక మార్పులు వచ్చిన సమయంలో వీసాల ధరలు పెంచారు. అంతేకాకుండా ప్రాసెసింగ్ సమయంలో కూడా భారీగా విధానపరమైన మార్పులు తీసుకొచ్చారు. అలా గతంలో వచ్చిన ఫీజు పెంపుల వల్ల ఇప్పటికే భారతీయుల ఐటీ నిపుణులు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, డిగ్రీ విద్యార్థులు భారీగా దెబ్బతిన్నారు. ఇప్పుడు మరొకసారి ప్రాసెసింగ్ ఫీజులు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా అయింది. మొత్తం మీద ట్రంప్ వైఖరి పట్ల ఇటు ఉద్యోగస్తులు కావచ్చు, లేదంటే విద్యార్థులు కావచ్చు, లేదంటే అమెరికా వెళ్ళాలి అనుకున్న వారు కావచ్చు, ఖచ్చితంగా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ఇక ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. ఇక మీరు అమెరికాకు రావాలనుకుంటే ఈ నిబంధనలను, ఈ నియమాలను, ఈ ఫీజు పెంపునకు అన్నిటినీ ఒప్పుకోవాల్సిందే, సమర్థించుకోవాల్సిందే. వీటన్నిటిని ఒప్పుకుంటేనే మీరు అమెరికాలో అడుగు పెడతారన్నట్లయితే ఆయన వైఖరి కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి ఆయన ఈ వీసాల పెంపునకు సంబంధించిన వైఖరిపై భారతీయులు ఏ విధంగా స్పందిస్తారో, అసలు అమెరికాకు వెళ్ళాలన్న వారి ఆశను ఆపుకుంటారా, లేదంటే వారు అడిగినంత ఫీజులు చెల్లించి దానికి సంబంధించి అన్ని ఫీజులను క్లియర్ చేసుకొని వెళ్తారా అనేది చూడాలి మరి.